హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూరాలజీ రెహమాన్ గారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీరు ఏ శాస్త్రాలను చూస్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. అసలు మనం ఏం చదువుకోవాలి, ఏ జాబ్ వస్తుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, సంతానం ఎంత, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి అద్భుతమైన విషయాలను అన్నింటినీ తెలియజేసేది ఆస్ట్రాలజీ. ఓకే. న్యూమరాలజీ వచ్చి అసలు మన పేరులో బలం ఎంత ఉంది, మన పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి తెలియజేసే న్యూమరాలజీ. అలా నేను చెయ్యి చూస్తాను. చెయ్యి చూసి అసలు మనకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, ఫారెన్ వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా, ఫారెన్ వెళ్తే మళ్ళీ ఎంతకాలం అక్కడ ఉంటాము, లేదా ఎప్పుడు రిటర్న్ వచ్చేస్తాము, లేదా ఎమ్మటే అని రిటర్న్ వస్తామా తెలియజేయడానికి చెయ్యి చూస్తాను. ఫేస్ రీడింగ్, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయిందని ఫేస్ చూడంగానే మన 100 years లైఫ్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పవచ్చు అమ్మా. సిగ్నేచర్, సంతకాన్ని బట్టి అసలు మనకి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, అలానే హెల్త్ ప్రాబ్లమ్స్, లేడీస్కి పర్టికులర్గా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేవన్నీ సంతకాన్ని బట్టి చెప్పచ్చు. మ్యారేజ్ డేట్, అందరూ అనుకుంటారు డేట్ ఆఫ్ బర్త్ మెయిన్ అని. డేట్ ఆఫ్ బర్త్ ఏముంది, ఎట్టయినా బతుకుతాడు పుట్టినాక. మ్యారేజ్ డేట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పెళ్ళైన కాడి నుంచి లైఫ్ ఎలా ఉన్నది అనేదే మెయిన్. ఇబ్బందులు పడాలన్నా పెళ్ళైనాకే, సుఖపడాలన్నా పెళ్ళైనాకే. సో మ్యారేజ్ డేట్ బాగుండాలి. మ్యారేజ్ డేట్ బాగుంటే లైఫ్ బాగుంటుంది. ఇలా అన్ని రకాల శాస్త్రాలు చూసి ఒక అద్భుతమైనటువంటి ప్రిడిక్షన్ అవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఈ సబ్జెక్ట్స్ అన్ని ఫాలో అవుతాను. సార్ 2, 11, 20, 29 వారికి ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ 2వ తారీఖు అంటే 2 అంటే చంద్రుడు. 2 అన్న 11, 1, 1, 2, 20, 2 + 0 2, 29, 2 + 9 2. ఈ 2 వాళ్ళు చంద్రుడికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ జీవితం జనరల్గా ఇన్స్పైర్డ్ బై డివైన్ ఫీలింగ్స్ అనమాట. చంద్రుడి మీద ఆధారపడి ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా యాంకర్లు, సినిమా యాక్టర్లు. మీరు కొట్టుకుంటే నాగార్జున గారు 29ని పుట్టారు, పవన్ కళ్యాణ్ గారు 20వ తారీఖున పుట్టారు, మీరు అన్నీ 2వ తారీఖునే పుట్టారు. ఇవన్నీ చూసుకోండి. వీళ్ళందరూ క్రియేటర్స్. అంటే పాటలు పాడటం, డ్యాన్సులు వేయటం, మాటలు రాయటం ఇలా ఉంటారు కదా. అంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ వాళ్ళు. చంద్రుడు అంటేనే చల్లదనం కదా, క్రియేటివిటీ. కాబట్టి వీళ్ళందరూ అలాంటివి చేస్తుంటారు. జనరల్గా వీళ్ళకి జీవితం అప్ అండ్ డౌన్స్గానే ఉంటుంది. ఎందుకు, చంద్రుడు అంటే పౌర్ణమి, అమావాస్య. కొన్ని రోజులు బాగా వెలుగుతూ ఉంటారు, కొన్ని రోజులు అమావాస్యలాగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. వీళ్ళకి 1వ నంబర్లో పేరు పెడితే ఇంకొక మంచి పాయింట్ చెబుతా. 2, 11, 20, 29 పుట్టిన వాడికి పిరికితనం ఉంటుంది లైట్గా. బయటపడరు, గట్టిగా ఇట్లా స్టాండర్డ్గా ఉన్నట్టు ఉంటారు. కానీ పిరికి వాళ్ళు. వీళ్ళకి 1వ నంబర్లో పేరు పెడితే, అంటే 2 వాళ్ళకి 1లో పేర్లు పెడితే అంటే కంటిన్యూస్ ప్రోగ్రెస్, పర్మనెంట్ జాబ్, ఎక్సలెంట్ డొమెస్టిక్ లైఫ్. ఇవన్నీ మీ ఫోన్లో చదవచ్చు నాన్న. మీరు చదవక నా చేత చెప్పించుకుంటున్నారు తప్పితే ఇవన్నీ ఏం చేయొచ్చు, ఎవరి ఫోన్లో వాళ్ళు అందరూ చదువుకోవచ్చు. ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఎలాంటి పేరు పెడితే వీళ్ళు బాగా సక్సెస్ అవుతారు, ఏం జరిగిద్ది అనేది కూడా చదువుకోవచ్చు. కాబట్టి ఇలా ఈ 2 వాళ్ళకి కొంచెం అప్ అండ్ డౌన్స్ లైఫ్ వస్తుంది. కాబట్టి 1లో పేరు పెట్టండి, మంచి సక్సెస్ చూడటానికి అవకాశం ఉంటుంది. ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకైనా పేరు బలంగా ఉండాలి. ఎందుకంటే రోజు పేరుతో పిలుస్తారు. కాబట్టి పేరును కొంచెం ఆలోచించి చక్కగా పేరు పెట్టుకుంటే మీ లైఫ్లు అన్నీ కూడా చాలా చక్కగా బాగా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా పిలుచుకొని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నమస్కారం.